హాయ్ అండి. ఈరోజైతే చికెన్ కర్రీ వండుకుందాం. చికెను కడిగేసి పెట్టుకున్నాను. 2 కేజీలు తీసుకున్నాను అన్నమాట. ఈరోజు సండే స్పెషల్. మిరపకాయలు దంచి పెట్టుకున్న, ఉల్లిపాయలు, మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఇది టమాటో పేస్టు. స్టవ్ అయితే వెలిగించుకున్నాం. ఫస్ట్ అయితే పెనంలో ఆయిల్ వేసుకోవాలి. 2 కేజీస్ కదా, అందుకే కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ వేసుకున్నాం. చికెన్ కూర అయితే ఈరోజు వండుకున్నాం. ఫస్ట్ అయితే మిరపకాయలు వేసుకున్నాం. తర్వాత చికెన్ అయితే వేసుకున్నాం. చికెన్ వేసేసుకున్న తర్వాత ఇది వేగాక అన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అడిగిన ఇది బాగా వేగాలి నూనెలోని. అలా వేగితేనే బాగుంటుందండి చికెన్ కర్రీ. ఇది సండే స్పెషల్ అన్నమాట. బాగా మగ్గనిద్దాము. మూత అయితే పెట్టుకున్నాం. ఇది మగ్గినాక తర్వాత ఉల్లిపాయ, టమాటో, మసాలా పేస్ట్ వేసుకున్నాం. ఆయిల్ అయితే బాగా మగ్గింది కదండి. ఇప్పుడైతే ఉల్లిపాయ, టమాటో, మసాలా, బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం కూడా వేసేసుకున్నాం. కారం, సాల్ట్, తగినంత వేసుకున్నాం. బాగా కలుపుకోవాలి వేగేంత వరకు. కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుందాం టేస్ట్ కోసం. దంచిన మసాలా, చికెన్ మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఎక్కువ కాదు. చూసారు కదా, బాగా వేగింది. ఇప్పుడైతే చింతపండు రసం కూడా వేసుకుందాం. నానబెట్టి పెట్టుకున్నాము చింతపండు రసం వేసేసుకుందాం. ఉడకడం వల్ల కొద్దిగా
వేసుకున్నాం తక్కువ వాటర్. దాంట్లో వేగింది కానీ ఇప్పుడు మూతేసేసుకుందాం. ఉడికినాక చూపిస్తాను కూర ఎలా ఉంటుందో. ఓకేనా, చూస్తారు కదండి చికెన్ కర్రీ వండేసుకున్నాం. ఉడికిపోయింది. గ్యాస్ అయితే కట్టేసుకుందాం. టేస్టీగా ఉడికిపోయింది, చాలా బాగుంది. చూసారా, దీంట్లో మళ్ళీ రసం పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలాగా కారం కూడా అయితే తెచ్చుకున్నాం అనమాట, సండే స్పెషల్ అని. సరేనండి.